I'm representing Silpa Infratech. I'm representing Silpa Infratech. We're one of the leading developers in Hyderabad since 1995. We have done more than 30 projects as of now, and this kind of event gives us reality updates and creates awareness about the realty industry. యూ ప్లీజ్ టెల్ మీ యాక్చువల్గా ఈ సమ్మిట్ యొక్క మెయిన్ మోటో ఏంటి? ఐ థింక్ ఇప్పుడు ఏవైతే మార్కెట్లో ఉన్న అపోహలు కానీ అవన్నీ తీర్చడానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఎట్లా ఉండబోతుంది? అది అయిపోయిన తర్వాత చెప్పగలుగుతాను. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? న్యూ డెవలప్మెంట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ which will improve the real estate industry. It's already picked up, but still so there some more is needed to pick up faster. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ సమ్మిట్ ఖచ్చితంగా మీకు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అయితే ఇంకా కొంతమంది ఉన్నారు, వారిని కూడా అడుగుదాం. అసలు ఎట్లా జరుగుతుంది ఈ సమ్మిట్? నిజంగా ప్రారంభం అవుతుంది అనేటప్పటికే వీళ్ళకి ఒక ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? Yeah, my name is Ravikiran Brahmadevara. I am from Khammam. So I staying in JNTU near Pragati Nagar. So actually I have attended this is a first time of when I started career in real estate field last 3.5 years. So this is the first summit. So I expected to more ideas to be here and what is the growth of the Hyderabad city and recently as CM sir Revanth Reddy garu has started a new ideas and new implementation of rules which is are helpful for the all real estate people because of for any type of product we need to show to the customer. It will be good to have to all conditions will be implemented so legally, so it will be good. So I hope that this summit will be helpful me to grow in more and more. So I learn from here and implementing as it is government said by here like news. So thanks very much for giving an opportunity to attend this summit. ఈ రాజ్ న్యూస్ ఈ కార్యక్రమాన్ని ఇట్లా ఏర్పాటు చేయడం మీకు ఎట్లా ఉంది? అలాగే ఈ భూభారతి దీని మీద నవీన్ మిట్టల్ ఐఏఎస్ గారు మరి కాసేపట్లో చెప్పనున్నారు కదా, ఎట్లా అనుకుంటున్నారు? So I need to hear sir. First time I have attending this summit. So I'm waiting. Maybe next time I will able to answer all your questions. Sorry to ఇక మనం చాలామంది ఇప్పటికీ మనకి టైం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ రిజిస్ట్రేషన్స్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మన సమ్మిట్కి వచ్చి ఉన్నారు. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు కోటిరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? నేరడుకు వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ కూకట్పల్లి ప్రాంతం నుంచి వచ్చాము. ప్రస్తుతానికి మార్కెట్ కొంచెం అంత డల్గా ఉంది. ఇప్పుడు సీఎం గారు దావోస్ వెళ్ళొచ్చిన తర్వాత మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు అన్ని పనులు అభివృద్ధి చెందడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నటువంటి ఏర్పాటు చేశాడు. 1,75,000 కోట్ల పెట్టుబడితోటి మన రాష్ట్రంలో సీఎం గారు మంచి RRRలో భాగంగా 4 ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అదే జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా ఇప్పుడు మన రాష్ట్రం బాగుపడాలి, సక్సెస్ కావాలి, అభివృద్ధి రంగంలో ముందుండాలంటే సెకండ్ లార్జెస్ట్ కంపెనీ రియల్ ఎస్టేట్ రంగం. రియల్ ఎస్టేట్ రంగం మీద ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ పెడుతున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందు మంచి ప్రణాళికలతోటి ఇంటర్నేషనల్ లెవెల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని చెప్పేసి మీ రాజ్య న్యూస్ ద్వారా కోరుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యంగ్ డైనమిక్ లీడర్ ఇప్పుడు వచ్చిన వ్యక్తి బాగా పనిచేస్తున్నారు, ఇంకా పనిచేస్తారు కూడా. ఈ మిగిలిన 4-3 సంవత్సరాల 10 నెలలు కూడా పని చేయాలని కూడా మేము అందరూ మనస్ఫూర్తి కొట్టాం. రియల్ రంగం బాగుపడితేనే 29 రాష్ట్రాల ప్రజల్లో ఉన్నటువంటి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత కూడా రియల్ ఎస్టేట్ రంగందే. ఖచ్చితంగా, ఎందుకంటే ఇది విశ్వనగరంగా ఇది అభివృద్ధి చెందుతుంది. డెఫినెట్గా హైదరాబాద్లో ఒక రకమైన మంచి పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఏదైతే అపార్ట్మెంట్ కల్చర్ నుంచి టవర్స్ కల్చర్కి వచ్చేసాం. మనం టవర్స్ ఎంతవరకు ఎట్లా ఉంటుంది? ఈ కల్చర్కి వచ్చిన తర్వాత మార్పు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఐటీ సెక్టారు అభివృద్ధి చెందుతుంది. ఐటీ సెక్టార్తో పాటు హైరేజ్ బిల్డింగ్స్ కూడా ఈక్వల్గా సమానంగా ముందుకు వస్తుంది హైదరాబాద్ రంగం. ముఖ్యంగా
వైఎస్ రాజశేఖర రెడ్డి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఆ రోజు ఏర్పాటు చేయటం వల్ల ఇక్కడ నుంచి తెల్లాపూరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈరోజు ఆ రోజులో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈరోజు జంగిల్ కాంక్రీట్ అయిపోయి 45 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు బిల్డింగ్స్ కట్టుకుంటూ సేఫ్టీగా ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీని కోరుకుంటున్నారు. 3 BHK 2000 స్క్వేర్ ఫీట్లో ఉండాలి, లావిష్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టు ఐటీ సెక్టర్ కూడా సక్సీడ్ అవ్వకుండా ముందుకెళ్తుంది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల హైరేజ్ బిల్డింగ్లు గేటెడ్ కమ్యూనిటీ కూడా కస్టమర్స్ బాగా దాని మీద ఫోకస్ పెడుతున్నారు. మధ్యతరగతి వాళ్ళకేమో చిన్న చిన్న ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు 2 BHK 3 BHK మీద ఫోకస్ పెడుతుంటే మంచిగా సాఫ్ట్వేర్ రంగంలో బిజినెస్ పీపుల్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా హైరేజ్ బిల్డింగ్ కొనుక్కుని లావిష్గా ఉండాలి, హైదరాబాద్ బాగా సక్సెస్ కావాలి, బిజినెస్ గ్రో కోరుకునే వాళ్ళలో ఐటీ రంగము అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా ముందుకెళ్తుంది సార్. ఇప్పుడు ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025లో ఈ సమ్మిట్లో యాక్చువల్గా రాజ్ న్యూస్ ఏర్పాటు చేసినటువంటి సమ్మిట్ మనం చూస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్లో లక్కీ డీప్స్ కూడా ఉన్నాయి. మీకు తెలుసా విషయం? తెలుసు, చూశాను, మంచి మెసేజ్ పెట్టారు. రాజ న్యూస్ ఒక మంచి కార్యక్రమాన్ని మంచి వేదిక ద్వారా రాష్ట్ర ప్రజానికానికి వినిపించేలా తన గళాన్ని వినిపించడానికి ఇది ఒక మంచి వేదిక కూడా. రాజ న్యూస్ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి సమ్మిట్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కాదు, హైదరాబాద్ ఎప్పటికీ సక్సెస్ అవుతుంది అని తెలియజేసినందుకు రాజ న్యూస్ వారికి అదేవిధంగా రాజ న్యూస్ యజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే పాలకపక్షం వాళ్ళైనా ప్రతిపక్షం హైదరాబాద్ గ్రో కావాలని కోరుకోవాలి. గ్రో అవుతే ప్రతి ఒక్కళ్ళు బ్రతుకుతారు. 129 రంగాలతోటి రిలేటెడ్ ఉన్నటువంటి రిలేషన్ రంగం అభివృద్ధి అవుతేనే ఎవరున్నా కానీ రాష్ట్రం బాగుపడాలని కోరుకోవాలి. రాజ న్యూస్ ఏం చేస్తుంది, ఈరోజు మంచి చక్కటి ప్రోగ్రాం అద్భుతమైన లావిష్నటువంటి నోవటల్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ అదేదో ప్రజానికానికి తెలియజేయాలని చెప్పేసి మీకు ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి అభినందన చెప్పాలి సార్. ఇంకా ప్రతిరోజు కూడా ముందు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు సామాన్యుడికి తెలియాలి. హైదరాబాద్ గ్లోబల్ లెవెల్కి వెళ్తుంది అనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరూ తెలియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తప్పకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్కొక్క ప్రతి రంగానికి కూడా